హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్తిరెడ్డి వందన. ఎవరైతే కోర్ట్‌లో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అండి. జిల్లా కోర్ట్‌లోని జాబ్స్ గురించి అన్నమాట నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్‌కి అన్ని జిల్లాల వారైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 18th జూన్ వరకు ఛాన్స్ ఉంది. సో, ఈ జాబ్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే తెలుగు ఖచ్చితంగా రావాలి. లోకల్ లాంగ్వేజ్‌లో గ్రిప్ ఉంటేనే ఈ జాబ్స్‌కి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, శాలరీ కూడా మనకి 44,570 రూపాయలనమాట పర్ మంత్ శాలరీ పే చేస్తారు. ఈ జాబ్స్ పర్మనెంట్ సెలక్షన్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మంచి ఆపర్చునిటీ. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, ఎలా అప్లై చేయాలనేది క్లారిటీగా చెప్తాను. సో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్స్ మనకి ఫ్రెండ్స్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే 5/15 అనమాట. మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి 6/18 వరకు ఛాన్సెస్ అయితే ఇచ్చారనమాట. సో, ఏ జాబ్స్ గురించి నోటిఫికేషన్ అంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ వాళ్ళకి, అంటే జనరల్ అంటే అన్ని కేటగిరీస్ కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే దీని అప్లికేషన్ మోడ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట్ తెలంగాణ అనేసి ఇచ్చారు. సో, siddipet.dcourts.gov.in వెబ్సైట్కి వెళ్ళి మరి పూర్తి నోటిఫికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో, ఈ జాబ్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా విభాగంలో అయితే డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అయితే డిగ్రీ పొందిన వాళ్ళు అర్హులు అనేది పర్టికులర్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారనమాట. నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్లో పరిజ్ఞానం లేదా అర్హత అనేది తప్పకుండా ఉండాలనేది ఇచ్చారనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, అంటే ఈ జాబ్ చేసే వాళ్ళు ఓన్ లాంగ్వేజ్లో అనమాట. అంటే ఓన్ లాంగ్వేజ్ అనేది బాగా వచ్చి ఉండాలి, అంటే తెలుగు లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా అయితే వచ్చి ఉండాలి అనేది కూడా పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 34 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 2026 కల్లా 34 ఇయర్స్ లోపల ఉండాలి. 34 ఇయర్స్ లోపల అయితే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఓసీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, అంటే ఏ విధంగా ఈ రిక్రూట్మెంట్కి మనం తీసుకుంటారు అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. టోటల్ 80 మార్క్స్కి అనమాట. అందులో మనకి 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. టోటల్ మినిట్స్ వచ్చేసి 90 మినిట్స్ ఇస్తారనమాట. ఈ జాబ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అది వచ్చేసి 20 మార్క్స్ అనమాట ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలాగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 40% ఫర్ ఓసీ వాళ్ళకి, 35% బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ 30% షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి అనమాట. సో, ఆ విధంగా పర్టికులర్ వెయిటేజ్ తీయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్స్కి ఎలా క్యాండిడేట్స్ని క్వాలిఫై చేస్తారంటే 1:3 రేషియోలో అనమాట. ఇక్కడ అనమాట క్వాలిఫికేషన్, అంటే వాళ్ళైతే క్వాలిఫై చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఈ కేటగిరీలో 1:3 రేషియోలో అనమాట చేస్తారనమాట. నెక్స్ట్ ఈ జాబ్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ సిటిజన్ ఆఫ్ ఇండియా యొక్క సిటిజన్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ అండ్ బీసీ కేటగిరీస్కి అయితే 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్ అనమాట. ఇది కూడా మనం ఏ విధంగా చేయాలంటే డీడీ రూపంలో చెల్లించాలి ఫ్రెండ్స్. ఆ డీడీ ఎవరి పేరు మీద ఉండాలంటే సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిద్దిపేట అనేది ఆ పేరు మీద అనమాట. మనం డీడీ ఫామ్లో డీడీ రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం
దీన్ని పే చేశాక మనకి రీఫండ్ అనేది ఎటువంటి పరిస్థితిలో జరగదని కూడా వాళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఎగ్జామినేషన్ అండ్ వైవా వాయిస్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ విధంగా అప్లై అయితే చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మన వెబ్సైట్ ఐడి చెప్పాను కదా, దాంట్లో వెళ్ళి అనమాట ఈ దరఖాస్తు ఫారం మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫారంలో మనం వ్యక్తిగత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నిటిని జాగ్రత్తగా నమోదు చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఫోటో అయితే పేస్ట్ చేయాలన్నమాట. ఫోటో పేస్ట్ చేసి అన్ని జిరాక్స్ కాపీలను జత చేసుకోవాలి. మనకి ఈ నోటిఫికేషన్లోనే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో నుంచి డేట్ అనేది డేట్ మెన్షన్ చేసి ఇక్కడ ఫోటో అటెస్టేషన్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్తో ఎవరితోనైనా కానీ సిగ్నేచర్ చేసి ఆ ఫోటోని అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్ నేమ్ విత్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలన్నమాట. ఫాదర్స్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్, అన్మ్యారీడ్ అయితే ఫాదర్ నేమ్ రాయాలి. ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ అయితే మాత్రం హస్బెండ్ నేమ్ రాయాలి, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ ఏమేమి అడిగారో వాటన్నిటిని క్లారిటీగా అయితే తప్పులు లేకుండా మనకి ఫిలప్ చేసేసి అనమాట. మనం మనకి ఇక్కడ పీడిఎఫ్లోనే ఒక అడ్రస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ అడ్రస్కి అయితే మనం పోస్ట్ ద్వారా పంపించాలి. ఇది ఆఫ్లైన్ మోడ్ కాబట్టి పోస్ట్ ద్వారా అయితే మనం సెండ్ చేయాల్సి అనమాట ఉంటుంది. సో వీటితో పాటుగా మనకి జిరాక్స్ కాపీలు నెక్స్ట్ అదేవిధంగా ఇంకేమైనా ఎక్స్ట్రా జత చేసి పంపించాల్సి ఉంటే ఆ ఫామ్స్ అన్నీ అంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆ జిరాక్స్ కాపీస్ అన్నీ మనం పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఫామ్ ప్లస్ జిరాక్స్ చేసిన కాపీస్ అన్నిటిని కలిపి అనమాట ఏ అడ్రస్కి సెండ్ చేయాలంటే ఇదిగో చూడండి, అప్లికేషన్స్ షెల్ బి అడ్రస్ టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ సిద్దిపేట నందు కదా. ఈ అడ్రస్కి అయితే మనం ఆఫ్లైన్ త్రూగా సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం కొరియర్ రూపంలో అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన చూడండి, డేటెడ్ అని సిద్దిపేట నుంచి అనమాట. Applications are invited for direct recruitment to the following in the unit of District Legal Services Authority సిద్దిపేట. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైతే జరిగింది ఫ్రెండ్స్. సో 6/18 మనకి 5 PM వరకు ఛాన్సెస్ అనమాట ఇచ్చున్నారు ఈ అప్లికేషన్ మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ అండ్ జిల్లా కోర్ట్స్లో చూస్తున్నారో వాళ్ళకైతే గొప్ప ఆపర్చునిటీ. సో ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.